వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. 32వ కీర్తన మొదటి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 32 1 నుంచి 7 వచనాల వరకు బ్రదర్ జేమ్స్ గారు ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలుగా లీడ్ చేస్తారు. కీర్తనలు 32 1 నుంచి 7 వచనాలు. దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఏర్పాటు చేసిన వాక్య భాగము కీర్తనలు 32 1 నుంచి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. చివరి వచనం 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. చివరి వచనాన్ని అందరం చదువుకుందామండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు మా ఆరాధన స్వీకరించిన దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో ప్రభు బలను కూడా మనం సమీపించబోతున్నాం గనక దాని కొరకు మనం సిద్ధపరిచేటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మనము చదువుకున్నటువంటి ఈ 32వ కీర్తన, ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఇది ఒక సెట్ ఆఫ్ కీర్తనలో ఇది భాగమైనటువంటి కీర్తన. దీనిని మస్కీల్ అని అంటారు. మస్కీల్ అనేటువంటి ఈ కీర్తనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే, ఇటువంటి క్రమంలో దాదాపు మనకి 13 కీర్తనలు కనబడతాయి. ఈ 13 కీర్తనలో ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, వీటిని టీచింగ్ సామ్స్ అంటారు. అంటే ఒక విషయాన్ని నేర్పించేటువంటి కీర్తనలుగా మనం చూస్తాం. అంటే దావీదు తన స్వ అనుభవంలో ఏదైతే నేర్చుకున్నాడో అది మనందరికీ నేర్పించడానికి ఆయన రాసినటువంటి కీర్తన. ఆ మాటకొస్తే ఈ 32వ కీర్తన 51వ కీర్తన తర్వాత రాయబడింది. కాబట్టి 32వ కీర్తన 51వ కీర్తనకి కనెక్టెడ్ కీర్తన. మనందరికీ తెలుసు 51వ కీర్తన దావీదు ఎప్పుడు రాశాడు? బెత్షెబాతో పాపం చేసినప్పుడు రాసినటువంటి కీర్తన. సో ఆబ్వియస్గా మరి 51వ కీర్తనలో గనక మనం గమనిస్తే దావీదు యొక్క అనుభవం ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే, క్షణకాలం ఉండేటువంటి సంతోషం కొరకు జీవితాంతము నిలబడేటువంటి కష్టాన్ని తెచ్చుకున్నాడు. పాపం యొక్క ఎఫెక్ట్ అది. మన జీవితాల్లో పాపం ఎంతసేపు ఉంటుందో తెలుసా? క్షణం మాత్రమే ఉంటుంది. కానీ పాపం వల్ల వచ్చేటువంటి పర్యావసానము, పెయిన్ ఎంత ఉంటుందో తెలుసా? జీవితాంతం ఉంటుంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే పాపాన్ని మనం తేలిక తీసుకోవటానికి వీల్లేదు. మనం చాలా క్యాజువల్గా, చాలా లైట్గా తీసుకుంటాం. అసలు పాపాన్ని మనం లెక్కే చెయ్యం. కానీ పాపముకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేటువంటిది కనుక గమనిస్తే, అది క్షణములో నువ్వు చేసేటువంటి పాపం. ఎప్పుడు గంటలు మనం పాపం చేయం. ఏదైనా కానీ ఇది కొన్ని మూమెంట్స్లోనే ఉంటుంది పాపం అనేటువంటిది. కానీ అది ఎంత ప్రభావాన్ని మన జీవితాల్లో ఉంచుద్దంటే, జీవితాంతము దాని తాలూకా ఛాయలను మనం అనుభవిస్తూ ఉంటాం. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ పెయిన్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అందుకే దావీదు 51వ కీర్తనలో ఆయన ఏదైతే పెయిన్ గుండా వెళ్ళాడో ఆ పాపము చేయటాన్ని బట్టి దేవుడు తన జీవితంలో ఇచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ కదా. ప్రభు ఏమన్నాడు, నీవు ఏదైతే ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలన్నాడో దాని పర్యవసానం దావీదు 4 కొడుకుల్ని పోగొట్టుకున్నాడు. ఆ 4 కొడుకులను పోగొట్టుకోవటం అనేటువంటిది క్షణమాత్రం ఉండేటువంటి పర్యవసానమా, జీవితాంతం వేధించే పర్యవసానమా? అది ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి పాపం అనే దాన్ని, అవిధేయత అనేటువంటి దాన్ని, దేవుని మాటను ధిక్కరించడం అనేటువంటి దాన్ని చాలా తేలిగ్గా తీసుకోమాకండి. ఇట్ బ్రింగ్స్ ఇన్ లైఫ్ టైం కాన్సిక్వెన్సెస్. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, కానీ పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానాల్ని దేవుడు అన్ని వేళలా తీసేయపోవచ్చు. అది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కాడు మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి మనం పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని ఆయన క్షమిస్తాడు, కానీ ఆ పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు కొన్నిసార్లు జీవితాంతము కూడా భరించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం అనేటువంటిది ప్రధానంగా దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని చెడగొట్టుద్ది. మన జీవితాల్లో అనేక సార్లు సంతోషము లేకపోవటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, మన జీవితాల్లో నిలిచున్నటువంటి పాపం. ఎప్పుడైతే పాప క్షమాపణ మనం పొందుకుంటామో, పాప క్షమాపణ యొక్క పర్యవసానం ఏంటంటే సంతోషం. ఫర్గివ్నెస్ ఆల్వేస్ బ్రింగ్స్ ద జాయ్. మన జీవితాల్లో సంతోషం లేదంటే ఇంకా మనం ఒప్పుకోనటువంటి పాపాలు ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా పాపం ఒప్పింపబడినప్పుడు, పాపం అనేటువంటిది మనము దేవుడు క్షమించినప్పుడు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానము సంతోషము. ఉదయకాల సమయంలో మనం ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఒకవేళ సంతోషము లేకపోతే మనము ఆలోచించవలసింది, దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా పాపం అనేటువంటిది మన జీవితాల్లో నిలిచున్నదేమో అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు ఆ పాపము చేసినటువంటి అనుభవం నుండి ఆయన నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, 51వ కీర్తనలో ఈ విషయాన్ని ప్రభువుని అడిగాడు. ఆయన ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన అడిగినటువంటి విన్నపం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, అప్పుడు ఏమన్నాడు, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. అర్థమవుతుందా? రే నానా పొదుపోనేను ఉంచేసేయండి, పర్లేదు, నెట్ వచ్చినా పర్వాలేదు, వదిలేసేయండి అమ్మా, వదిలేసేయండి, పర్వాలేదు, అనవసరం డిస్టర్బెన్స్. రైట్. పాపము చేసినప్పుడు దావీదు చేసినటువంటి విన్నపం ఏంటో తెలుసా? దావీదు యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, ఆయన అన్నాడు, నా రక్షణ ఆనందాన్ని తిరిగి పుట్టించన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ సంవత్సర కాలము దావీదుకి సంతోషం లేదు. ఎందుకంటే పాపాన్ని ఎంతకాలం దాచుకున్నాడు దావీదు? మీరేమనుకోమాకండి, పాపం అనేటువంటిది అంత త్వరగా వదిలేస్తారు అనుకోమాకండి. కొన్నిసార్లు పాపాలు మనం సంవత్సరాల కొద్దీ వాటిని దాచిపెట్టుకుంటాం. అందుకనే సంవత్సరాల తరబడి మన జీవితాల్లో సంతోషం ఉండదు. పాపము మన జీవితంలో నిలిచినంత కాలము కూడా యు డోంట్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ యువర్ లైఫ్. అదొక్కటే మీకు గుర్తు. మీ జీవితంలో జాయ్ లేదంటే దెర్ ఈస్ ఎ హిడెన్ సిన్ అని అర్థం. కాబట్టి దావీదు ఏమంటున్నాడు ఈ కీర్తనలో, 51వ కీర్తనలో, ప్రభా నాకు సంతోషం లేదు, నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, రక్షించబడినప్పుడు నా పాపము క్షమించబడింది కనుక నాలో రక్షణానందం అనేటువంటి నాకు వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే నేను పాపం చేశానో నాలో ఆ ఆనందం పోయింది. ఐఎమ్ నాట్ జాయ్ఫుల్ ఎనీమోర్. కాబట్టి ఆయన విన్నపం ఏంటంటే పాపాన్ని పరిహరించడం మాత్రమే కాదు, పాపాన్ని పరిహరించడాన్ని బట్టి నాకు ఏం కావాలి? రక్షణానందం కావాలి. తిరిగి ఐ వాంట్ ద జాయ్. అప్పుడు దావీదు ప్రభు దగ్గర ఒక ఒడంబడిక చేసుకుంటాడు. ఏంటి ఆ ఒడంబడిక? అప్పుడు అంటే ఎప్పుడు?
నా రక్షణానందాన్ని నువ్వు మళ్ళా తిరిగి నాకు పుట్టించినప్పుడు అప్పుడు అతిక్రమము చేయు వారికి, అంటే నాలా పాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చర్చ్లో నాలాగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, సమాజంలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు కనుక అప్పుడు వారికి నీ త్రోవలను నేను బోధించేదను. అంటే నేనేదైతే నా జీవితంలో పాపం చేయటాన్ని బట్టి ఎటువంటి పర్యావసానాలైతే నేను పొందుకున్నానో ఆ పర్యావసానాలు ఇతరులు పొందుకోకుండా నిమిత్తమో వారి జీవితాల్లో నేను వారికి బోధిస్తాను. అది దావీదు కోరుకుంది. నా మాట మీకు అర్థమవుతుందా? కేవలం ప్రభువా పాపాన్ని క్షమించమనే దావీదు ప్రార్థన చేయలే. పాపాన్ని క్షమించడం అనేటువంటిది దావీదు ప్రార్థన చేసిన తర్వాత ఆ పాపము క్షమించబడినప్పుడు వచ్చేటువంటి రక్షణానందాన్ని మళ్ళా తిరిగి తాను అనుభవించాలని కోరుకుంటూ ఆ రక్షణానందాన్ని ఇతరులు కూడా కోల్పోకుండా నిమిత్తము, లేదంటే తనలాగా ఇతరులు పాపము చేయకుండా నిమిత్తము వారికి బోధించడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేశాడు. ఎప్పుడు? 51వ కీర్తనలో. సో ఇప్పుడు దానికి కనెక్టెడ్గా 32వ కీర్తన రాసినప్పుడు దాని అర్థం ఏంటి? ఆయన ఏదైతే రక్షణానందాన్ని పొందుకున్నాడో ఇప్పుడు మనము పాపము చేయకుండా ఉండాలని, మనము ఆ సంతోషాన్ని పోగొట్టకుండా ఉండాలని మనకి నేర్పించడానికి ఆయన రాసిన కీర్తన 32వ కీర్తన. ఇప్పుడు మీకు అర్థమైందా? దీని టీచింగ్ సామాన్ ఎందుకన్నాడు? దావీదు తాను ఏదైతే అనుభవంలో నేర్చుకున్నాడో ఆ పాపాన్ని బట్టి దేవునితో తనకున్నటువంటి సంతోషాన్ని ఏదైతే పోగొట్టుకున్నాడో, పాప క్షమాపణ అనేటువంటిది ఎటువంటి సంతోషాన్ని కలగజేస్తుందో ఆ సంతోషం దాని యొక్క విలువను నేర్పించడానికి మన జీవితాల్లో కూడా అనుదినము మనం పాపం చేస్తున్నప్పుడు, అవిధేయత చూపిస్తున్నప్పుడు ఈ విషయాలు మనం గుర్తుంచుకొని మనము కూడా దేవునితో ఆ సంతోషాన్ని, ఆ సంబంధాన్ని ఏ రకంగా మనం కలిగి ఉండాలి అని నేర్పించడానికి దావీదు రాసినటువంటి కీర్తన ఈ 32వ కీర్తన. సో ఆబ్వియస్గా దావీదు దేని హైలైట్ చేస్తున్నాడు ఈ 32వ కీర్తనలో అనేటువంటిది కనుక మనం గమనిస్తే, జీవితంలో సంతోషం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి మన జీవితాల్లో పాపం చేయటం విచిత్రమేం కాదు. ఎందుకంటే మానవులుగా మనలో జన్మతో పాపం ఉంది. అలానే ప్రభువుని మనం నమ్ముకున్నా, ఈరోజు మనం ప్రభు బలం తీసుకుంటున్నా. చాలామంది ఏమనుకుంటారంటే నేను పర్ఫెక్ట్ కాబట్టి ప్రభు బలం తీసుకోవట్లా, మనం ఇంపర్ఫెక్ట్ కాబట్టి ప్రభు బలం తీసుకుంటున్నాం. మనలో పాపం యొక్క ప్రభావం అనేటువంటిది నిలిచే ఉంటుంది కనుక ఆ ప్రభు యొక్క బలను మనం తీసుకుంటున్నప్పుడు మన పాపం అనేటువంటిది పరిహరించబడాలి అనేటువంటి కోరికతో మనం ప్రభు బలను సమీపిస్తూ ఉంటున్నాం. అయితే ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది మన జీవితాల్లో అనేటువంటిది కనుక గమనిస్తే 2 విషయాలు జరగాలి. ఒకటి, మన పాపాన్ని మనం గమనించుకోగలగాలి. రెండోది, దేవుడు చూపించినటువంటి ఆ పాపాన్ని మనం ఒప్పుకోగలగాలి. నేను అంటాను ఇది అంత తేలిక కాదు. కారణం ఏంటంటే మనకెప్పుడు కూడా మన పాపం కనబడదు, మన పక్కన వాళ్ళ పాపం కనబడుతుంది. అవునా కదా? ప్రసంగం వినేటప్పుడు మనకు ఎవరి పాపం వినబడతా ఉంటుంది, ఎవరి పాపం కనబడతా ఉంటుంది? ఇది ప్రమాదం. అమ్మా, ఇక్కడ మనం కూర్చుంది పక్కన వాళ్ళు సరి చేయటానికి కాదు, ఇక్కడ మనం కూర్చుంది పక్కన వాళ్ళతో దేవుడు మాట్లాడటానికి కాదు. నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీకేమి పాపాన్ని చూపిస్తున్నాడు? వాట్ ద సిన్ దట్ యు ఆర్ కన్సీలింగ్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యు డిడ్ నాట్ యాక్సెప్ట్ బిఫోర్ గాడ్. కాబట్టి అంత తేలిగ్గా మన పాపాలు మనకి కనపడవు కదా. అది లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం అదే, మన ఒక్కరికే కాదు, అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి కదా? తప్పులెన్ను వారు తమ తప్పును ఎరుగరు, ఉర్వి జనులకెల్లా నుండు తప్పును. లోకస్తులు కూడా చెప్పారమ్మ మాటని, క్రైస్తవులే కాదు. కాబట్టి ఈ జబ్బు ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. ఎప్పుడు
మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మన తప్పు మనకు కనపడదు, మన పాపం మనకు కనపడదు, మన అవిధేయత మనకు కనపడదు. అందుకనే మన జీవితాల్లో ఒప్పుకోకుండా అనేకమైన పాపాలు స్టాక్లో ఉన్నాయా లేదా? ఎన్ని పాపాలు ఉన్నాయి తెలుసా మన జీవితాల్లో ఒప్పుకోకుండా? ఎన్ని పాపాలు అల్మార్లో దాచిపెట్టుకున్నాం తెలుసా? ఎన్ని పాపాలు మనం కన్సీల్ చేసి పెట్టాం. అందుకనే మన జీవితాల్లో సంతోషము, నెమ్మది లేదు. దావీదు ఈ 32వ కీర్తన రాస్తున్నప్పుడు అందుకే దేని హైలైట్ చేశాడంటే ఇట్ ఈస్ అబౌట్ ద కన్ఫెషన్ ఆఫ్ సిన్. 3వ శతాబ్దంలో జాన్ క్రిసాస్టమ్ అని ఈయన యాక్చువల్గా ఒక బిషప్, చాలా పెద్ద థియోలోజియన్ కూడా, చాలా పుస్తకాలు రాశాడు ఆయన. ఆయనకి ఒకసారి ఎంపరర్తో ప్రాబ్లం వచ్చింది. అంటే ఆయనకి రాలే ప్రాబ్లం, ఎంపరర్కి ఆయనతో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఈయన దేవుని నమ్ముకున్న వ్యక్తి కనుక ఆ రోజు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ లేదంటే హోలీ రోమన్ ఎంపైర్ అనేటువంటి వాళ్ళు, సో వాళ్ళకి ఈయనతో సమస్య వచ్చింది. కాబట్టి ఆ ఎంపరర్ ఆలోచిస్తున్నాడంట, ఈ బిషప్ని ఎట్లాగ ఇబ్బంది పెట్టాలి, ఎట్లాగా ఈయన మీద కసి తీర్చుకోవాలి, కాబట్టి ఏం చేయాలి, ఈ బిషప్తో నాకు ప్రాబ్లం ఉంది అంటే చాలామంది చాలా రకాలైన సలహాలు ఇచ్చారంట. కొంతమంది అన్నారు ఓ పని చేయండి, ఇది రాజ్య బహిష్కరణ చేసేయండి, ఎక్కడో దూరానికి పంపించేయండి అన్నారట కొంతమంది. ఇంకొంతమంది ఏమన్నారంటే ఆయన్ని చెరసాల్లో పెట్టేయండి అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే ఆయన ఆస్తి అంతా కూడా తీసుకొని కాన్ఫిస్కేట్ చేసి ఆయన ప్రాపర్టీని ఆయన్ని భేదవాడిని చేయండి. ఇంకొంతమంది అన్నారు అతన్ని చంపేయండి అని. అంటే ఒక ఆయన వచ్చి ఆ ఎంపరర్తో అన్నాడంట, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, మీరు చెప్పినవి ఏవి కూడా ఆయనను పనిష్ చేయవు. కారణం ఏంటంటే ఒకవేళ ఆయన్ని మీరు దూరంగా బహిష్కరణ చేశారనుకోండి, ఆయన ఏమైపోతాడు, పద్మాసేపంలో యోహాన్ అయిపోతాడు. జాగ్రత్త. ఏమా పద్మాసేపంలో యోహాన్ ఎక్కడ పెట్టారు? ఆయన ఎందుకు పద్మాసేపంలో పెట్టారు? ఆయన బహిష్కరించారు, ఎవరికి కనబడకూడదు, దూరంగా ఎవరితో సంబంధం లేకుండా. నా మాట మీకు అర్థమవుతుందా? అత్యధికమైన శిక్ష పడినటువంటి వాళ్ళని ఎక్కడ పంపిస్తారు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పంపిస్తారు. కారణం ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? అక్కడ ఒంటరితనం. సో ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, నువ్వు ఈ జాన్ క్రిసాస్టమ్ కనుక నువ్వు పంపిస్తే ఏం చేస్తాడు ఆయన? మరో యోహాన్ అయిపోయి ప్రకటన గ్రంథం రాసేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఈయన బహిష్కరించి లాభం లేదు. ఒకవేళ ఆయన్ని చెరసాల్లో కనుక నువ్వు పెడితే ఆయన పౌలు శీలలాగా ఏం చేస్తాడు తెలుసా? పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, ప్రభువుని స్తుతిస్తాడు. ఆయన ఏం చేయలేవు. ఒకవేళ ఆయన్ని చంపేసావనుకో అంతకంటే పెద్ద ప్రమాదం లేదు. కారణం ఏంటంటే నువ్వు పరలోక ద్వారా ఆయన కోసం తెరుస్తావు. చెప్పండి, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు ఈయన? ఇప్పుడు ఎంపరర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీడిని ఎట్లాగా కష్టపెట్టాలి. అర్థమవుతుందా? బహిష్కరణ చేస్తే ఏమైపోతాడు ఆయన? ఆయన చక్కగా దేవుని చేతిలో వాడబడతాడు. పోనీ చంపేద్దామంటే ఎప్పుడు ఏమైపోతాడు? ఏమా విశ్వాసికి అంతకంటే ఏముందమ్మా? చావే కదా బలమైన ఆశీర్వాదం. ఎవడు మాట్లాడలే. చెప్పండి, విశ్వాసికి అది గొప్ప ఆశీర్వాదం ఏంటి? ఎవడు కోరుకోవట్లేదు. ప్రభా నన్ను ఇంకా ఉంచు ప్రభా, నాకు ఇంకా చాలా ఆయుష్దే చేయ ప్రభా. నిజమే, అత్యధికమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా మీకు? సో మరణం అనేటువంటిది ఏం చేస్తుంది? పరలోకానికి ద్వారం తెరుస్తుంది. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. సో ఇంకా శిక్ష ఎట్లయితుంది? శిక్ష అవ్వదు అని అతను అన్నాడు. ఒకే ఒక్క విషయంలో నువ్వు అతన్ని బాధ పెట్టచ్చు. ఏంటో తెలుసా? అతనితో పాపం చేయించు. బిలాము అదే బోధ చేశాడు. బిలాం బోధ ఏంటి? బిలాము ఏమన్నాడు? ఈ ఇశ్రాయేలీయుల మీద నువ్వు విజయం సాధించలేవు, నీ వల్ల కాదు. ఎవరు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని పడగొట్టాలంటే ఒకే ఒక్క మార్గం, వాళ్ళతో పాపం చెయ్యొచ్చు అని చెప్పి మోయాబు రాండ్రను పంపించాడు బిలాం బాలాక్తో మాట్లాడి. అంటే ఒక విశ్వాసికి
అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద శిక్ష ఏదైనా ఉందంటే అది పాపం. ఎందుకంటే నిన్ను దేవుని నుండి దూరం చేసేది ఈ లోకంలో డబ్బు కాదు, అనారోగ్యం కాదు, ఆస్తిపాస్తులు కాదు, ఉద్యోగాలు కాదు, పిల్లలు కాదు, ఎవ్వడు కాదు, పాపం ఒక్కటే. సాతాను గొడుగు ఆ విషయం బాగా తెలుసు. నిన్ను దేవునితో వాడు కనెక్టెడ్గా ఉంచినంత కాలం వాడు నీ జీవితంలో సక్సెస్ సాధిస్తాడు. వాడు నీ జీవితంలో సక్సెస్ దేవునితో సంబంధం కలిగినంత కాలం వాడిని జీవితంలో సక్సీడ్ కాలేడు. ఎప్పుడు వాడిని జీవితంలో సక్సెస్ సంపాదిస్తాడు తెలుసా? దేవునితో నిన్ను డిస్కనెక్ట్ చేసినప్పుడు. దేవునితో డిస్కనెక్షన్ అయినటువంటి నీ జీవితంలో ఒక్కసారి జరుగుద్ది. ఎప్పుడు? పాపము చేసినప్పుడు, అవిధేయత చేసినప్పుడు. అందుకే ఇతను అన్నాడు, జాన్ క్రిసాస్టము తన జీవితంలో ఒక్క దానికి భయపడతాడు. ఇక దేనికి భయపడ్డావు? నువ్వు చెరసాల్లో వేసినా భయపడ్డావు, నువ్వు చంపేసినా భయపడ్డావు, నువ్వు ఆస్తిపాస్తులు తీసేసి అతన్ని ఒంటరి చేసినా భయపడ్డావు. అతను భయపడేది ఒక్క అంశం, పాపం విషయంలో. ఒకవేళ నువ్వు అతన్ని ఇబ్బంది పెట్టాలంటే నువ్వు పాపము చేయిస్తే చాలు, ఇక నీ పని అయిపోద్ది అన్నాడు. ప్రియులారా గమనించండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపం అనేటువంటిది అంత భయంకరమైనటువంటి ప్రమాదముతో పొంచి ఉంటుంది. కాబట్టి ఈ పాపాన్ని మన జీవితాల్లో డీల్ చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. తేలిక తీసుకోమాకండి. ఈ పాపము మనల్ని దేవునితో డిస్కనెక్ట్ చేస్తుంది. ఈ పాపము మన జీవితాల్లో సంతోషాన్ని తీసివేస్తుంది. ఈ పాపం అనేటువంటిది మన దేవునితో కనెక్ట్ అవ్వకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోకుండా, దేవునితో సరైనటువంటి సఖ్యతలో మనం జీవించకుండా ఈ పాపం అనేటువంటి నిత్యము మన జీవితంలో అడ్డుపడతానే ఉంటుంది. కాబట్టి మన ప్రతి జీవితంలో ప్రతి దినము కూడా పాపం విషయంలో ఆ జాగ్రత్త గనక వహించకపోతే పాపము ఏదో ఒక రూపంలో నీ జీవితంలో ప్రవేశిస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? పాపము చాలా తేలిగ్గా వస్తుంది మన జీవితాల్లోకి. చిన్న అవిధేయత చాలు, చిన్న అతిక్రమం చాలు, లేదంటే చిన్న తప్పు చాలు. అది చిన్న తప్పు అయినా, అది పెద్ద తప్పు అయినా, పాపం అనేటువంటి నీ జీవితంలో గనక ప్రవేశిస్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని బాగా నేర్చుకున్నవాడు దావీదు. కాబట్టి ఆ పాపం విషయంలో ఏదైతే తాను నేర్చుకున్నాడో, ఆ పాపము చేసినప్పుడు ఎటువంటి అనుభవం గుండా అయితే దావీదు వెళ్ళాడో, ఆ అనుభవాన్ని ఇప్పుడు మనకి ఈ కీర్తన ద్వారా ఆయన నేర్పిస్తున్నాడు. దీనిలో ప్రధానంగా దావీదు గుర్తించినటువంటి అంశం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, పెయిన్ఫుల్ కన్ఫెషన్. నేను ఎందుకు ఈ మాట పెయిన్ఫుల్ కన్ఫెషన్ అని తెలుసా? కన్ఫెషన్ అనేటువంటి నిజంగా పెయిన్ఫుల్ కనుక. మన జీవితంలో అతి ముఖ్యంగా మనము చెప్పలేనటువంటి 3 పదాలు ఉన్నాయి. ఏంటా 3 పదాలు? నేను చాలాసార్లు అయిపోయింది, చెప్పండి. ఏంటా 3 పదాలు? నేను పాపము చేశాను. ఎంతమంది అంటారు చెప్పండి ఈ మాటని? మనం అన్నాం, నేను చేయలేదు పాస్టర్ గారు, ఆయన చేశాడు, ఆమె చేసింది. మా ఆవిడ సంగతి మీకు తెలియదండి, ఆమె చేసింది. మా ఆయన సంగతి మీకు తెలియదండి, ఆయన చేశాడు. మా అత్తగారి సంగతి మీకు తెలియదండి, ఆమె చేసింది. సో అల్టిమేట్గా ఎవరు పాపం చేశారు? ఈ లోకంలో నువ్వు తప్పితే అందరు చేశారు. సో ఇప్పుడు మారుమనసు పొందాల్సిన వాళ్ళు ఎవరు నీ దృష్టిలో? నువ్వు తప్పితే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పాపులే. నువ్వు తప్పితే నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా మారాల్సిందే. కానీ ఉదయకాల సమయంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వు ఒప్పుకో ముందు నీ పాపాన్ని. అందుకే దీన్ని పెయిన్ఫుల్ కన్ఫెషన్ అన్నాను. ఇది నొప్పి కలిగించేటువంటి విషయం. ఏమన్నాడు? అందుకనే దావీదు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే జీవితంలో అతి గొప్ప ధన్యత ఏదైనా ఉందంటే నీ అతిక్రమానికి పరిహరించబడటం,
నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరగటం. ఎప్పుడైతే మన జీవితాల్లో మన పాపాన్ని మనం ఒప్పుకోమో దేవుని క్షమాపణను మనం పొందుకోలేం, దేవుని స్వస్థతను అంతకంటే మనం పొందుకోలేం. అందుకని నేను అంటాను, ఎప్పుడు కూడా మన జీవితాల్లో సెలబ్రేషన్ అనేటువంటిది ఉండాలంటే కన్ఫెషన్ అనేటువంటిది ఉండాలి. నువ్వు దేవుని యొక్క సంతోషాన్ని నీ జీవితంలో నువ్వు సెలబ్రేట్ చేయాలంటే నీ యొక్క స్థితిని దేవుని దగ్గర నువ్వు కన్ఫెస్ చేసేవాడిగా ఉండాలి. కారణం ఏంటంటేనమ్మా, పాపము నీ జీవితంలో నిలిచినంత కాలము కూడా నువ్వు బరువు మోసుకుంటూ తిరుగుతున్నావు. అది ఎప్పుడు గుర్తుంచుకో. నీ బరువు నీ మీదే ఉంది. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకునేంత వరకు, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టేంత వరకు కూడా పాపం అనేటువంటి మన జీవితాల్లో ఎట్లాగుంటుంది? లేవ్యాకాండంలో ఉందా మాట, ఏమన్నాడు అక్కడ? పాపము చేసిన యెడల అతడు తన దోష శిక్షను భరించును. అంటే దాని అర్థం ఏంటి? దోష శిక్ష అనేటువంటిది నీ జీవితం మీద పెట్టబడినటువంటి బరువు. నీ పాపము పరిహరించబడినంత కాలము కూడా ఆ బరువును నువ్వు మోసుకొని తిరగాల్సిందే. ఆ బరువు అనేటువంటి నీ జీవితంలోండి తొలగించబడాలంటే పాప క్షమాపణ పొందుకోవాల్సిందే. దీన్ని జాన్ బనియన్ అద్భుతంగా ఆయన రూపొందించాడు. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో ఆ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే మీద మూటేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పోయినా మూటను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఒకానొక దశలో ఎప్పుడైతే ప్రభు యొక్క సిలువ దగ్గరికి వస్తాడో, సిలువ దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడో, అప్పుడు కానీ ఆ మూట అనేటువంటిది వాని పై నుండి తొలగిపోలా. ఉదయకాల సమయంలో మీరు ప్రభు యొక్క బల్లను సమీపించకముందు మీ మీద బరువుగా ఉన్నటువంటి మూటలను దించుకోండి. అది దావీదు ఇచ్చేటువంటి సలహా. మీ మీద మీరు బరువైనటువంటి మూటలు వేసుకొని పాపాన్ని మీ జీవితాల్లో మీరు పేరబెట్టుకొని ప్రభు బలను సమీపించడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల మీ జీవితంలో సంతోషం రాదు, మీ జీవితంలో ఆనందం అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఆ సంతోషము ఆనందం అనేటువంటిది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏంటంటే ప్రభు సిలువ దగ్గర ఆ బరువును నువ్వు దించుకుంటే తప్పితే, అంటే ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ఆ పాపం విషయంలో ప్రాయశ్చిత్తం చెంది అప్పుడు సంతోషంగా ప్రభు బలలో చేయవే. అంతేగాని ఆ పాపపు బరువుని నీ మీద ఉంచుకొని ఆ పాపము నుండి నువ్వు విడుదల పొందకుండా నువ్వు ప్రభు యొక్క బల్లలో చేయి వేయటం అనేటువంటిది నీకు ప్రయోజనకరం కాదు. అందుకనే దావీదు అంటున్నాడు, ఈరోజు ప్రభు బలను నువ్వు తీసుకోకముందు డూ యూ హ్యావ్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్? నీ దోషము పరిహరించబడిందా? నీ పాపపు బరువు నీ మీద నుండి తీసివేయబడిందా? ఆ పాపపు బరువు నీ జీవితంలో నుండి దిగిపోకుండా, అది తొలగించబడకుండా నువ్వు కేవలము నామకే వాస్తే నువ్వు వచ్చి ఈ ఆరాధనలో నువ్వు కొన్ని క్రైస్తవ పనులు చేసి బల్లం తీసుకొని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఫస్ట్ నీ దోష శిక్ష తొలగించబడాలి. నీ దోష శిక్ష తొలగించబడాలంటే ముందు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నేనంటాను ఉదయకాల సమయంలో డోంట్ రేషనలైజ్ యువర్ సిన్. మన జీవితంలో మనకున్నటువంటి గొప్పతనం ఏంటంటే మన పాపాన్ని మనం సమర్థించుకోగలుగుతాం, మన అతిక్రమాన్ని మనం సమర్థించుకోగలుగుతాం. అది ప్రమాదకరం. అమ్మా, దేవుని దగ్గర నీ జీవితాన్ని నువ్వు సమర్థించలేవు. దేవుని వాక్యము ఇది పాపం అని చెప్తే అది పాపమే. అది నువ్వు ఏ కండిషన్లో చేసినా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవుని వాక్యము ఏదైతే పాపం అని చెప్పుద్దో అది పాపమే. ఆ పాపాన్ని నువ్వు రేషనలైజ్ చేయమాక, ఆ పాపాన్ని నువ్వు జస్టిఫై చేసుకోమాక, ఏ రూపంలో కూడా ఆ పాపము నీ మీద నిలిచుంటానికి వీలు లేదు. ముందు ఆ పాపాన్ని ఒప్పుకో. ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు కన్ఫెస్, బట్ యు నీడ్ టు కన్ఫెస్.
కారణం ఏంటంటే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా నీ జీవితంలో సంతోషం లేదు. రెండోది, దావీదు నేర్చుకున్నటువంటి రెండో అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటో తెలుసా? కన్ఫెషన్ అనేటువంటిది ఎంత పెయిన్ఫుల్లో కన్సీల్ చేయటం కూడా అంతే పెయిన్ఫుల్. చెప్పండి, పాపాన్ని ఒప్పుకోకపోతే ఆ పాపం ఏమైపోద్ది? ఒప్పుకోనని పాపం నీ జీవితంలో నువ్వు దాచుకునే పాపం అవుతుంది. నువ్వు పాపాన్ని ఒప్పుకోవటం అనేటువంటిది ఎంత కఠినమైనదో పాపాన్ని దాచుకోవడం కూడా అంతే కఠినం. పాపాన్ని నువ్వు చేయటం అనేటువంటిది ఎంత ప్రమాదమో పాపము దాచిపెట్టుకొని తిరగటం కూడా అంతకంటే ప్రమాదం. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? నేను మౌనినై ఉండగా అంటే అర్థం ఏంటి? నా పాపాన్ని నేను కన్సీల్ చేసుకొని తిరిగాను. చెప్పండి, దావీదు ఎంతకాలం తన పాపాన్ని హిడెన్గా ఉంచుకున్నాడు? ఏమ్మా, బెత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయ్యి కుమారుని జన్మనిచ్చింది. సో ఎప్పటిదాకా ఆయన పాపాన్ని ఒప్పుకోలేదు. ఇదంతా జరగడానికి ఎంతకాలం పట్టింది? 1 సంవత్సరం పట్టింది. అంటే ఇప్పుడు దావీదు మౌనంగా ఎంతకాలం ఉన్నాడు పాపాన్ని కలిగి ఉండి? మిగతా రొటీన్ అంతా వెళ్ళిపోతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? దావీదు రాజుగా తన రొటీన్ని నిర్వర్తిస్తున్నాడు. దావీదు తన బాధ్యతలు నిర్వర్తించేస్తున్నాడు. ఒక ఫాదర్గా లేదంటే రాజుగా అన్నీ చేస్తున్నాడు. ఒక్కడి తప్పితే ఏం చేశాడు? ఆయన పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. దేవుడు కూడా చాలా కృపగలవాడు. ఎంత టైం ఇచ్చాడు దావీదుకి పాపాన్ని ఒప్పుకోవడానికి? 1 సంవత్సరం పాటు టైం ఇచ్చాడు. ఇంకా దావీదు ఈ పాపాన్ని గనక హ్యాండిల్ చేయకపోతే, ఇంకా దాన్ని గనక తీర్చి చూపించకపోతే ఆయన ఒప్పుకోడు అన్నటువంటి పక్షంలో దేవుడు ఎవరు పంపించాడు? నాతాన్ని పంపించాడు. అమ్మాయి ఉదయకాల సమయంలో గుర్తుంచుకోండి, మీ ఇళ్ళకి ఎవరు నాతాన్లు రారు. నాతాన్ల కోసం ఎదురు చూడమాకండి. ఆ మాటకు వస్తే దేవుడు దావీదుకు లేని కృప మనకొకటి ఇచ్చాడు. ఏంటది? దావీదైతే సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాలి మందిరానికి? 3 సార్లు వెళ్ళాలి మందిరానికి, అంతేనా? సో దావీదుకి యాక్సెస్ ఎంతకాలం ఉంది మందిరానికి? మనం ఎన్నిసార్లు వస్తున్నాం మందిరానికి? మాట్లాడరేంటమ్మా? వారానికి ఎన్నిసార్లు వస్తున్నారు మీరు చెప్పండి? కనీసం 3 సార్లు రావట్లా ఎక్కువ మంది? అందరూ అయితే వారానికి ఒకసారి వస్తున్నారు. ఆదివారం క్రైస్తవులు కదా, ఆదివారం క్రైస్తవులు వారానికి ఒకసారి గ్యారంటీకి వస్తారు. మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఎన్నిసార్లు వస్తున్నారు వారానికి? కనీసం 3 సార్లు వస్తున్నారు. ఇక మీకు నాతాను కావాలా చెప్పండి? మరి 3 సార్లు మీరు వాక్యం వింటున్నప్పుడు దేవుడు మీతో మీ అవిధేయత గురించి మాట్లాడట్లేదా? దేవుడు మీతో మీ పాపం గురించి మాట్లాడట్లేదా? మరి ఎందుకు మీ జీవితాలు ఇంకా పాపాన్ని దాచిపెట్టుకున్నారు? ఏం సాధిద్దామని? ఏంటి దానివల్ల మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? దేవుడు నాతాను పంపించడు. దావీదుకు లేని అవకాశం దేవుడు మనకిచ్చాడు. మనం ఎక్కువసార్లు దేవుని వాక్యం వింటున్నాం. మనం ఎక్కువ సమయం దేవుని మందిరంలో ఉంటున్నాం. అటువంటి మన జీవితాల్లో పాపము నిలిచి ఉండటం అనేటువంటిది అది ఎంత పెద్ద ప్రమాదం మీరు గమనించారా? అందుకే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను మౌనినై ఉండగా. అమ్మా, పాపాన్ని గనక మనం ఒప్పుకోకపోతే 2 రకాలైనటువంటి ప్రమాదాలు దాగి ఉంటాయి. ఒకటి ఏమన్నాడు తెలుసా? నా ఆర్తధ్వని, ఇట్ ఈస్ మై ఇమోషనల్ ఇష్యూ, నా ఇమోషనల్ పెయిన్, సైకలాజికల్ పెయిన్. పాపాన్ని ఒప్పుకోకపోతే ఇమోషనల్గా దెబ్బతింటావు, సైకలాజికల్గా దెబ్బతింటావు. రెండోది ఏమన్నాడు? నా ఎముకలు క్షీణించుచున్నవి, అంటే ఫిజికల్గా దెబ్బతింటావు. పాపం అనేటువంటిది నీకు మనోవ్యత కలగజేస్తుంది. పాపం అనేటువంటిది నీ శరీరాన్ని కూడా బలహీనపరుస్తుంది. అందుకే పౌలు గారు ఆయన బల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? అందువల్లనే మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మీ జీవితంలో పాపము గనక నిలిచుండి ఆ పాపాన్ని ఒప్పుకోనంత కాలము కూడా మీరు బలహీనులే.
మీరు అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళే. అంటే అర్థం ఏంటి? మీకు వచ్చేటువంటి ప్రతి అనారోగ్యము పాపం వల్ల వస్తుందని నేను అంటలేదు, కానీ పాపం మట్టుకి మీకు అనారోగ్యం తీసుకొస్తుంది. అమ్మ, నా మాట మీకు అర్థమైందా? మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి అనారోగ్యము పాపం వల్ల అని అనను, కానీ పాపం మట్టుకి గ్యారంటీగా అనారోగ్యం తీసుకొస్తుంది. ఎటువంటి అనారోగ్యము? ఒకటి ఇమోషనల్ పెయిన్, సైకలాజికల్ పెయిన్, రెండోది ఫిజికల్ పెయిన్. ఇది దావీదు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం. దాన్ని దావీదు అనుభవించాడు. 1 సంవత్సరం అంతా కూడా హీ వాజ్ ఇమోషనల్లీ డిస్టర్బ్, సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యాడు. ఆ సంవత్సరంలో కీర్తనలు ఏమి రాయలే. ఆ సంవత్సరంలో దేవునితో సంబంధం ఆయనకి లేదు. సో ఆబ్వియస్గా దేవునితో సంబంధం 1 సంవత్సరం పాటు గనక లేకపోతే ఇమోషనల్గా ఏం బాగుంటాడు, ఫిజికల్గా ఏం బాగుంటాడమ్మా? సాధ్యమవుద్దా? అవ్వదు. బీ కేర్ఫుల్. అందుకే అంటున్నాను, పాపం ఒప్పుకోవటం అనేటువంటిది ఎంత కష్టమో పాపము దాచుకోవటం అంతకంటే కష్టం. ఒక రకంగా చెప్పాలంటే పాపాన్ని దాచుకోవటం వల్ల ఎక్కువ కష్టం వస్తుంది కనుక పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే మన జీవితాల్లో పాపం ఎప్పుడైతే దాగి ఉంటుందో ఇట్ డస్ ట్రెమండస్ డ్యామేజ్. దేనికి? మన హృదయాలకు అది డ్యామేజ్ కలుగజేస్తుంది, మన మైండ్స్కి కూడా అది డ్యామేజ్ కలుగజేస్తుంది. ఎందుకు దేవుడు ఈ రకంగా మనల్ని సిక్ చేస్తాడు? ఇమోషనల్గా కానీ లేదంటే ఫిజికల్గా కానీ దేవుడు మన పాపము నుండి మనల్ని ఆయన తట్టు తిప్పటానికి ఆయన వాడుకునేటువంటి బలమైన సాధనం పెయిన్ అనేటువంటిది. పెయిన్ అనేటువంటిది దేవుడు కోపముతో మన జీవితంలో అలౌ చేయడు, ఆయన మన మీద ప్రేమతో అలౌ చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? మన పాపాన్ని ఒప్పుకోకపోతే మనం ఇంకా పెద్ద శిక్షను మనం పొందుకుంటాం. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమతో మన జీవితాల్లో నొప్పిని కలగజేసి ఆ నొప్పి ద్వారా మన జీవితాలకి అటెన్షన్ తీసుకొచ్చి ఈ పాపము నుండి మనం విడిపించబడాలని, తప్పించబడాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. అందుకనే మన జీవితాల్లో మనం తెలియగలవారమైతేనమ్మా మన మిస్టేక్స్ నుండి మనం నేర్చుకోవాలి, మన పక్క వాళ్ళ మిస్టేక్స్ నుండి కూడా మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు సంఘాన్ని, సహవాసాన్ని ఇచ్చాడు. సంఘాన్ని, సహవాసాన్ని ఎందుకు ఇచ్చాడు? ఒక్కొక్కరి ఆశీర్వాదం నుండి నేర్చుకోవటమే కాదు, ఒక్కొక్కరి సక్సెస్ నుండి నేర్చుకోవటమే కాదు, ఈవెన్ ఒక్కొక్కరి యొక్క పెయిన్, ఒక్కొక్కరి యొక్క సిన్, లేదంటే ఒకరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో దాని నుండి కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, నా జీవితంలో నేను పాపాన్ని దాచుకున్నంత కాలం నా జీవితంలో ఈ 2 రకాలైనటువంటి పెయిన్ అనుభవించాను. ఒకటి ఇమోషనల్ పెయిన్ అయితే రెండోది ఫిజికల్ పెయిన్. ఇవి 2 కూడా నా జీవితంలో పాపమును బట్టి, మౌనముగా ఉంటాను బట్టి జరిగినటువంటి విషయాలు. ఈ పాపము యొక్క సివియారిటీ ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే మొట్టమొదటిది పాపానికి ఏజ్ ఫ్యాక్టర్ లేదమ్మా. ముసలోడు కూడా పాపం చేయగలరు, వయసు నిండిన వారు కూడా పాపం చేయగలరు, మోహపు చూపులు ముసలోళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి వయసుకి సంబంధం లేదు పాపంతో. ఎందుకంటే దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు సుమారు ఆయన వయసు 60 సంవత్సరాలు. మనమైతే ఏమంటాం? ఈ ముసలోడికి ఇప్పుడు ఇదేం పని అని అంటారా మీరు? అంటే అర్థం ఏంటి? దావీదు యంగా ఉన్నప్పుడు పాపం చేయలేదమ్మా, ఇది ముసలోడుగా ఉన్నప్పుడు పాపం చేశాడు. దావీదు 70 సంవత్సరాలు చనిపోయాడు అంటే చనిపోవడానికి ఒక 10 సంవత్సరాల ముందు పాపం చేశాడు. అంటే చనిపోయేంత వరకు నువ్వు ఏ వయసులో ఉన్నా నీ వయస్సుకు సంబంధం లేదు, పాపము ఎప్పుడైనా నిన్ను పడేస్తుంది. జాగ్రత్త. పాపానికి ఏజ్తో సంబంధం లేదు.
ఎందుకు దావీదు అంతగా ఆయన ఇమోషనల్గా ఫిజికల్గా డిస్టర్బ్ అయ్యాడు అనేటువంటిది కనుక గమనిస్తే, ఒకటి దావీదు యొక్క వయసు కారణమైతే, రెండోది దావీదు యొక్క ఫ్రెండ్షిప్. నా మాట మీకు అర్థమవుతుందా? పాపం అనేటువంటిది బయట వారిని ఎఫెక్ట్ చేస్తే అదొక రకంగా ఉంటుంది. పాపం అనేటువంటిది నీ ఇంట్లో వారిని ఎఫెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? అది ఇంకా భయంకరమైన ఇమోషనల్ పెయిన్ కదా. నీకు తెలియని వారితో నువ్వు పాపం చేసావనుకోమ్మా, అది ఒక రకమైనటువంటి కండిషన్. నీకు తెలిసిన వారితో పాపం చేయటం ఇంకా భయంకరమైన పని. బీ కేర్ఫుల్. అది చర్చ్లో అయినా ఫ్యామిలీస్లో అయినా నీకు క్లోజ్గా ఉన్న వారితో పాపము చేయటం ఇంకా భయంకరమైన ప్రమాదం. అది ఇంకా భయంకరమైనటువంటి పెయిన్ని నీ జీవితంలో కలగజేస్తుంది. కారణం ఏంటంటే, దావీదు ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు, బెత్షెబా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నిజానికి ఆ సేవకుడు ఒక హింట్ ఇచ్చాడు దావీదుకి, అతను పాపం చేయకుండా ఉండాలని. ఏమన్నాడు తెలుసా? ఈ బెత్షెబా ఎవరంటేనండి, పలానా ఆయన భర్త అండి, భార్య అండి, పలానా ఆయన కూతురండి అని పేరుతో సహా ప్రస్తావించాడు. అంటే ఉరియా భార్య, రెండోది ఏలియాము కుమార్తె, మూడోది అహీతోపేలు మనవరాలు. అంటే దేవుడు దావీదు పాపము చేయకుండా ఉండునట్లు ఆ పనోడితో ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటే, అరే నువ్వు జాగ్రత్త, ఈ అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయి, ఇంకెంత నువ్వు ఒళ్ళు దగ్గర జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. ఈ అమ్మాయి నీ చర్చ్ మెంబర్, నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయి నీ వీధిలో అమ్మాయే, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఇది కదా బరి తెగింపు అంటే. నిజానికి ఎంత విచారకరమైన విషయం ఏంటంటే, దావీదు దగ్గర బలమైనటువంటి సూర్యులు, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, 3 ఉన్నారు, 3 తర్వాత 30 మంది ఉన్నారు. ఈ 30 మందిలో కూడా ఈ తండ్రి అల్లుళ్ళు ఇద్దరు కూడా ఆ 30 మందిలో ఒకరు. ఎవరు? ఎలియాము కానీ ఉరియా కానీ. ఇది ఎక్కడ మనకు కనబడుతుంది? 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. ఏమన్నాడు అక్కడ? గిలోనీడైన అహీతోపేలు కుమారుడగు ఏలియాము. అంటే అహీతోపేలు కుమారుడైన ఏలియాము ఆ 30 మంది సూర్యుల్లో ఒక సూర్యుడు. చివరి పేరు ఎవరో తెలుసా? హిత్తీడైన ఉరియా. వారందరూ 37 మంది. అంటే 30 మంది క్లోజ్ అసోసియేట్స్లో బెత్షెబా భర్త, బెత్షెబా తండ్రి ఇద్దరు కూడా ఆ 30 మందిలో ఒకళ్ళు. అంతకంటే పెయిన్ఫుల్ ఏంటో తెలుసా? ఎలియాము యొక్క తండ్రి అహీతోపేలు, అంటే బెత్షెబా యొక్క తాతగారు. ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా? 2 సమూయేలు గ్రంథంలో అక్కడ ఏం రాయబడింది? ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండ్రి. అంటే చాలా ప్రధానమైనటువంటి కౌన్సిలర్ ఈయన. ఎవరు? అహీతోపేలు. ఎవరికి? దావీదుకి. అహీతోపేలు చెప్పిన ఏ సలహా అయినా దావీదు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకునేవాడు? దేవుని మాటగా రిసీవ్ చేసుకునేవాడు. అటువంటి అహీతోపేలు యొక్క మనవరాలతో పాపము చేయటం దావీదా నీకు తగునా? ఇప్పుడు మీకు అర్థమైందా పాపం ఎందుకు ఇమోషనల్గా మనల్ని క్రష్ చేస్తుందో? పాపం ఎందుకు ఫిజికల్గా మనల్ని క్రష్ చేస్తుందో? ఈ పాపాన్ని నీ జీవితంలో దాచుకున్నంత కాలము కూడా నీ జీవితంలో ఈ 2 రకాలుగా నువ్వు క్రష్ చేయబడతావు. ఇమోషనల్గా నువ్వు పెయిన్ అనుభవిస్తావు, ఫిజికల్గా నువ్వు పెయిన్ని అనుభవిస్తావు. అందుకే నేను అన్నాను, అమ్మా మన జీవితాల్లో పాపము చేయటం అనేటువంటిది ఎంత ప్రమాదమో, ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకుండా
దాచిపెట్టుకొని నిర్భయంగా తిరగటం అంతకంటే పెద్ద ప్రమాదం. దానివల్ల భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తాయి. సంవత్సరం తర్వాత దావీదు తన పాపాన్ని నాతాన్ దగ్గర ఒప్పుకున్న తర్వాత దావీదు అద్భుతమైనటువంటి అప్లికేషన్ ఇచ్చాడు. జాగ్రత్త గమనించండి. ఏమన్నాడు అక్కడ దావీదు? నా దాగు చోటు నీవే. విచిత్రం ఏంటో చెప్పనా? అంతకుముందు దావీదు తన పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడో ఈయన దేవునిలో దాక్కుంటున్నాడు. జాగ్రత్త గమనించండి. పాపాన్ని నువ్వు దాచిపెట్టుకోవటం అనేటువంటిది శత్రువు నిన్ను అటాక్ చేయటానికి మార్గం తెరుస్తుంది. అది ఇమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ ఏ రకంగా అయినా శత్రువు నిన్ను అటాక్ చేయటానికి ఏం చేస్తుంది? ఈ పాపము, దాచిపెట్టుకున్న పాపం ద్వారం తెరుస్తుంది. ఎప్పుడైతే ఆ పాపాన్ని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని నువ్వు విడిచిపెడతావో ఇప్పుడు నువ్వు దేవునిలో దాక్కోవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమైపోతాడు? నీ దాగు స్థలం అవుతాడు. హీ విల్ బికమ్ యువర్ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్. అందుకే దావీదు ఏమంటున్నాడంటే తన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క పాప క్షమాపణను ఆయన పొందుకున్నాడో, తన పాపము ఎప్పుడైతే పరిహరించబడిందో దానివల్ల 3 రకాలైనటువంటి ఆశీర్వాదాన్ని దావీదు తన జీవితంలో అనుభవిస్తున్నాడు. దానిలో మొట్టమొదటి ఏంటో తెలుసా? ఆయన నీ దాగుచోటు అవుతాడు. నువ్వు పాపాన్ని దాచుకున్నంత కాలం ఆయన నీ దాగుచోటు అవ్వడు. ఎవడైనా నేను అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. శత్రువు నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు. ఎప్పుడు? నీ పాపాన్ని నువ్వు దాచిపెట్టినంత కాలం, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోనంత కాలం. ఎప్పుడైతే నీ పాపాన్ని గనక నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గర నువ్వు విడిచిపెడతావో అప్పుడు ఆబ్వియస్గా నువ్వు దేవుని దగ్గర నుండి దూరంగా నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు. మందిరానికి రాకుండా మానేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మందిరానికి రాకుండా మానేస్తున్నావు? నీ జీవితంలో పాపం ఉంది కాబట్టేగా. ఒకవేళ నీ జీవితంలో నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే ధైర్యంగా నువ్వు మందిరానికి రావు, ధైర్యంగా నువ్వు ప్రభువుని ఆరాధించావు, ధైర్యంగా నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించవా? ఎందుకు ధైర్యంగా నువ్వు దేవుని కొరకు జీవించలేకపోతున్నావంటే, ఎందుకు నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావంటే నువ్వు దాచుకున్న పాపం ఉంది కనుక. ఆ పాపము నిన్ను ఫిజికల్గా డిస్టర్బ్ చేస్తుంది, ఆ పాపము నేను ఇమోషనల్గా డిస్టర్బ్ చేస్తుంది, ఆ పాపము ఎనిమి నేను అటాక్ చేయటానికి నిత్యము కూడా నీకు ఆ పాపము నీ జీవితం మీద నిలిచింది. అటువంటి నీ జీవితానికి భద్రత రావాలంటే, అటువంటి నీ జీవితానికి ప్రొటెక్షన్ రావాలంటే నీకున్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే పాపాన్ని దాచిపెట్టుకోకుండా పాపాన్ని ఒప్పుకో. అందుకే ఇప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? ఈ పరిస్థితి గుండా తాను నడిచినప్పుడు ఆయన దేవుని దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే తను సంతోషాన్ని పొందుకోవటానికి పరిస్థితి కారణం ఏంటంటే ఆయన తనకు దాగుచోటయ్యాడు. అమ్మా, మన జీవితాల్లో పాపం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్ లీడ్స్ టు కవరప్. పాపము ఎప్పుడు కూడా కవరప్కి దారితీస్తుంది. ఈదర్ నీ పాపాన్ని నువ్వు కవర్ చేసుకుంటావు, లేదంటే దేవుడు నీ పాపాన్ని కవర్ చేస్తాడు. ఏది బెటర్ అంటారు? చెప్పండి. నీ పాపాన్ని నువ్వు కవర్ చేసుకోవటం బెటరా, నీ పాపాన్ని దేవుడు కవర్ చేయటం బెటరా? నీకు భద్రత ఎక్కడుంది? నీ పాపాన్ని నువ్వు కప్పుకున్నప్పుడు నీకు భద్రత ఉందా? నీ పాపాన్ని దేవుడు కవర్ చేసినప్పుడు నీకు భద్రత ఉందా? అమ్మా, దేవుడు నీ పాపాన్ని క్షమించడం ఏంటనుకున్నావు? ఆయన నీ పాపాన్ని కప్పటం. ఆయన ఎప్పుడు నీ పాపాన్ని కప్పుతాడు? ఆయన ఎప్పుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు? ఆయన ఎప్పుడు నీ దాగుచోటుగా ఉంటాడు? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు మాత్రమే. కనుక పాపం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్ లీడ్స్ టు కవర్ అప్. ఈదర్ యూ హ్యావ్ టు కవర్ యువర్ సిన్
ఆర్ గాడ్ హ్యాస్ టు కవర్ యువర్ సిన్. నీ పాపాన్ని నువ్వు కప్పుకోవటం ప్రమాదం. అది దావీదు యొక్క అనుభవం. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టాడో, దావీదు దేవుడు తన పాపాన్ని కప్పినటువంటి ఆ అనుభవంలోకి ఆయన వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితాల్లో మనం పునర్నిర్మించబడాలంటే, మన జీవితాలు నిజంగా తిరిగి కట్టబడాలంటే ఒకే ఒక్కటి జరగాలి. నీ జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకోవాలి. అమ్మా, నువ్వు కప్పి ఉంచేటువంటి పాపము దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఆయన నీ పాపాన్ని ఎప్పటికీ కప్పి ఉంచలేడు. అన్లెస్ నీ పాపాన్ని నువ్వు దేవుని దగ్గర దాన్ని బహిర్గతం చేసి, ప్రభువా నేను పాపం చేశాను, ఈ విషయంలో నీ మాటకు నేను అవిధేయత చూపించాను అని నువ్వు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు కూడా ఆ పాపము నీ జీవితం మీద ప్రమాదముగా నిలిచే ఉంది. అది ప్రమాదముగా నిలవకుండా దానిని దేవుడు గనక కప్పి ఉంచాలంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. మన ప్రాబ్లం ఏంటంటే, మనకు ఒక వాక్యం బాగా తెలుసు, ప్రేమ దోషములను కప్పును. అసలు మనం కప్పడంలో భలే ఎక్స్పర్ట్స్. మన పాపాన్ని కప్పేస్తాం, మన ఇంట్లో వాళ్ళ పాపాన్ని కప్పేస్తున్నాం, మన పిల్లల పాపాన్ని కప్పేస్తున్నాం. అమ్మ, మీరు కప్పమాకండి పాపాలని. ఎవరు కప్పాలని చెప్పాను? దేవుని ప్రేమ, ఆయన దోషాలను కప్పుతాడు. నువ్వు కప్పేమాక. మన ప్రాబ్లం ఏంటంటే, భలే కవర్ చేసేస్తాం, అందరినీ కవర్ చేస్తాం. నిన్ను కవర్ చేసేసుకుంటావు, నీ పిల్లల్ని కవర్ చేసుకుంటావు, తర్వాత నీ బంధువుల్ని కవర్ చేస్తావు. అందుకనే కదమ్మా ఇబ్బందులు. ఎందుకు కవర్ చేస్తున్నావు? డోంట్ కవర్ యువర్ సిన్. తప్పు చేసినోడు ఎవడైనా, అది నువ్వైనా, నీ పిల్లలైనా, నీ బంధువులైనా, నీ తోబుట్టులైనా, పాపాన్ని ఖండించండి. పాపం ఒప్పుకునేదాకా వాళ్ళ జీవితానికి నెమ్మది ఉండదు. ఇట్ కెనాట్ హ్యాపెన్. కాబట్టి నేను వాళ్ళని ప్రేమిస్తున్నానండి అని వాళ్ళని కవర్ చేసే మాకండి. నో, యూ కెన్ నెవర్ డూ దట్. కారణం ఏంటంటే, నువ్వు నిజంగా ప్రేమించేవాడివైతే వాళ్ళు పాపాన్ని ఒప్పుకునేటట్లు నడిపించగలగాలి. నువ్వు ప్రేమించేవాడైతే వాళ్ళు కప్పేయటం ప్రేమ అనుకోమాకండి. నో, వాళ్ళు పాపాన్ని ఒప్పుకునేటట్లుగా నీవు నడిపించాలి. చెప్పండి, నాతాను దావీదును ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించాడు కాబట్టి వెళ్ళి తప్పు చెప్పాడమ్మా. దావీదు రాజుకెళ్ళి నువ్వు తప్పు చేసావు అని చెప్పడానికి ఎన్ని గట్స్ కావాలి? ఈరోజు మీరే పాషలు తట్టుకోలేకపోతున్నారు తప్పులు చెప్తుంటే. రాజుగారు ఒప్పుకుంటాడా? ఎన్ని గట్స్ కావాలమ్మా నాతానికి? సో ఇప్పుడు నాతాను దేవుడు ఏం చెప్పుండొచ్చు, ప్రభా నేను కాదు ప్రభా, ఇంకోటి చూసుకో ప్రభా, దావీదు గారికి నాకు భలే ఫ్రెండ్షిప్ ఉంది ప్రభా, అమ్మో నేను చెప్పలేను ప్రభా అన్నాడా నాతాను? ఏమ్మా, పోలే ప్రభా క్లోజ్ ఫ్రెండ్ కదా చూసేవాడు వదిలేసి అన్నాడా? అనలే. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా పాపాన్ని సరిచేస్తాడు, గుర్తుంచుకోండి. నాశనం చేసేవాడే పాపాన్ని కవర్ చేస్తాడు. నువ్వు పాపాన్ని కవర్ చేస్తున్నావంటే ఎదుటివాడి జీవితాన్ని నువ్వు నాశనం చేసేవాడివి. ఎవడైనా కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. వెన్ ఎవర్ యూ ట్రై టు కవర్ ద సిన్, యు ఆర్ డిస్ట్రాయింగ్ ద పర్సన్స్ లైఫ్. నువ్వు నిజంగా నీ తోటి వ్యక్తిని ప్రేమించేవాడివైతే పాపాన్ని కప్పమాక, పాపాన్ని సరిచేయి, పాపాన్ని విడిచిపెట్టేటట్లుగా నడిపించు. దేవుడు అట్లా వాడుకుంటాడు. అంతేగాని నాతాను ఏం భయపడలా దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి. ఏలియా ఎప్పుడు భయపడలా ఆహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి. సమూయేలు ఎప్పుడు భయపడలా సౌలు దగ్గరికి వచ్చి సరిదిద్దడానికి. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా మనుషులకు భయపడ్డమ్మా. నువ్వు ఎవరైతే ఏంటి? వెన్ యూ కమిట్ సిన్ అగైనెస్ట్ గాడ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిన్.
దాని విషయంలో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. నువ్వు తప్పు సరిదిద్దుకున్నా సరిదిద్దుకోపోయినా పాపాన్ని ఖండించే బాధ్యత ప్రేమించే వ్యక్తికి ఉంది. డోంట్ కవర్ ద సిన్. నువ్వు కవర్ చేయటం అనేటువంటిది నీకు ప్రమాదం. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? తాను కవర్ చేసుకోలే, దాన్ని ఎప్పుడైతే అన్కవర్ చేసుకున్నాడో. రెండోది ఏమన్నాడు తెలుసా? దేవుడు ఎప్పుడైతే దావీదుని ఆయన ఆ పాపం నుండి విడిపించాడో, ఇప్పుడు దావీదు అంటున్నాడు దేవుడు నాకు గైడెన్స్ అయ్యాడు. అమ్మ జాగ్రత్త గమనించండి, సంవత్సరం పాటు దేవుని స్వరము దావీదుకి వినబడిందా? దేవుని మాట దావీదు దగ్గరికి వచ్చిందా? ప్రప్రథమంగా ఇప్పుడు దేవుని మాటను దావీదు వినగలుగుతున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీకు ఉపదేశం చేసేదను. ఇది దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? నా గైడెన్స్ నీకు ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో నువ్వు పాపములో నిలిచున్నంత కాలము కూడా దేవుడు నీకు గైడెన్స్ ఇవ్వడం. God will never guide you when you are in your sin. దేవుడు నిజంగా నీకు గైడెన్స్ ఇవ్వాలంటే, దేవుడు నిజంగా నేను నడిపించాలంటే ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే. అందుకే ఇక్కడ దావీదు ఏమన్నాడు? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఈ సంవత్సరం పాటు దావీదు ఆ పాపములో నిలిచినంత కాలము దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ లేదు, దేవుని యొక్క గైడెన్స్ లేదు, దేవుని యొక్క మాట లేదు. అమ్మా, ఇది ప్రమాదం. దేవుని గైడెన్స్ లేకుండా నీ జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్తావు? దేవుని ఇన్స్ట్రక్షన్ లేకుండా నీ జీవితాన్ని ఎంతవరకు నువ్వు కట్టుకోగలుగుతావు? అసాధ్యం. జాగ్రత్త. దేవుడు గనక నిజంగా నీ జీవితాన్ని గైడ్ చేయాలంటే నీ పాపాన్ని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మూడోది గనక మనం గమనిస్తే అప్పుడు దావీదు అంటున్నాడు, ఈ సామ్ని ఎట్లా ముగిస్తున్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఇప్పుడు దావీదు యథార్థ హృదయుడయ్యాడు. అసలు నిజానికి దావీదు పేరేంటి? దేవుడు దావీదు పెట్టిన పేరు యథార్థత గలవాడు కదమ్మా. మరి యథార్థత కలిగిన వాడు సంవత్సరం పాటు పాపాన్ని ఎట్లా కప్పుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నీ స్ట్రెంగ్త్ కూడా కొన్నిసార్లు నీకు శాపం అవుతుంది. నేను చాలా స్ట్రాంగ్ అనుకోమాక. దావీదు యథార్థతలో చాలా స్ట్రాంగ్ అమ్మా. సాతానుగాడు అక్కడే పడగొట్టాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, సాతానుగాడు మీ బలహీనతలను టార్గెట్ చేయడు. సాతానుగాడు ఎప్పుడు కూడా మీ బలాల్ని టార్గెట్ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? ఫైటింగ్లో బలము లేనటువంటి వాడిని కూల్చటం గొప్పతనం కాదు. అసలు ఫైటింగ్లో గొప్పతనం ఏది? బాగా బలవంతుడిని కూల్స్తే, అమ్మా నువ్వు వెళ్ళి మైక్ టైసన్ మీద పోరాడి గెలిస్తే అప్పుడు నువ్వు బలవంతుడివి. అంతేగాని నువ్వు వెళ్ళి ఒక సన్నగొన్నోడిని తీసుకొని ఉఫ్ అంటే గాలికి ఎదురుపెట్టుకు వచ్చి నేను ఫైట్ చేశానండి అంటే కుదిరిద్ది. సో సాతానుగాడు ఎప్పుడు కూడా ఎక్కడ నీతో ఫైట్ చేస్తాడు అనుకున్నావు? నీ వీక్నెస్లో కాదు, నీ స్ట్రెంగ్త్లో. నీ స్ట్రెంగ్త్లో ఆడు నిన్ను పడగొట్టం ఆడి గొప్ప విజయం. దావీదు యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆ మాటకొస్తే దేవుడు ఐడెంటిఫై చేశాడమ్మా, యథార్థత. అందుకే మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో ఎవరు తెలుసా? దావీదు ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్పితే అన్ని విషయాల్లో నా ఎదుట యథార్థంగా నడుచుకున్నాడు. అంటే ఒక్క విషయంలో యథార్థత లోపించింది, ఒక్క విషయంలో పాపము కప్పిపుచ్చుకున్నాడు. సంవత్సరం పాటు యథార్థత లేకుండా బతికాడు. ఇప్పుడెప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడో ఇప్పుడు మళ్ళా ఏం పొందుకున్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, మళ్ళా యథార్థ హృదయులారా అంటే మళ్ళా దావీదు లైన్లో పడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రభు యొక్క బల్లను మనం తీసుకోకముందు
మన జీవితాలు పరిశీలించుకుందాం. ఇంకా మన జీవితంలో మనం కప్పుకొని దాచిపెట్టుకొని దేవుని దగ్గర ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉన్న పాపం ఏమైనా ఉందా పరిశీలించుకోండి. దేవుని దగ్గర సరి చేసుకోండి. పాపం ఒప్పుకోవటం అనేటువంటిది ఎంత పెయిన్ఫుల్లో, పాపము కన్సీల్ చేయటం కూడా అంతే పెయిన్ఫుల్. దావీదు చాలా కఠినంగా ఆ పాఠాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటే, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటే, ఇంకా నీ జీవితంలో నువ్వు ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్న పాపాల స్టాక్ ఏమైనా ఉందా? ఎంతకాలం పాపాన్ని దాచుకుంటావు? ప్రభు శిలువ దగ్గర మాత్రమే ఆ పాపం విడవబడుతుంది, ఆ బరువు తొలగిపోద్ది. ప్రభు దగ్గరికి వస్తావా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకుంటావా? ఒకవేళ ఆల్రెడీ నువ్వు ప్రభు కొరకు జీవించాలని నిర్ణయం తీసుకున్న వాడివైతే ప్రభు బలలో చేవేయకు ముందు దావీదు వలె ఇంకా ఏమైనా పాపం నీ జీవితంలో నిల్చుందా? ఒప్పుకోకుండా దాన్ని కొనసాగిస్తున్నావా? ప్రభు దగ్గర సరి చేసుకో. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగా ఇప్పుడే వదిలిపెట్టు. ఎమోషనల్గా ఫిజికల్గా నువ్వు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గర సరి చేసుకో. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మా అంతరంగం ఎరిగిన దేవుడు, మా జీవితంలో ఏది నీకు మరుగై ఉండలేదు. ఉదయకాల సమయంలో నీ బలాన్ని సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో నీ బలాన్ని సమీపించడం ప్రభా మీరు కృప చూపించండి. నీవిచ్చిన రక్షణ బట్టి మా దాగుచోటుగా, మా ఆశ్రయముగా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మేము ఏ పాటి వారం, మా జీవితాలు ఏ పాటివి ప్రభా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యమును బట్టి, నీ నడిపింపును బట్టి, నీవిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మరొకసారి స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ బలను సమీపించడానికి మీరు మా కృప చూపించారు. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయబడుతూ నిత్యము యథార్థతతో ప్రభా మా పాపాలు మేము కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెడుతూ ప్రభా నీ జీవితం నీ సన్నిధిలో యథార్థ హృదయులుగా మేము జీవించటకు మీరు మా కృప చూపించమని మీ కృపగల హస్తాలు ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చునుగాక. మా దిన ఆహారాన్ని నేడు మాకు దయచేయండి. మా మనస్సులో మీ శుష్పకాలను క్షమించండి. మమ్మ శోధలో దక్క దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకరికి పలకరించుకొని మెళ్ళకి మీరు వెళ్ళొచ్చు.